హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ వారికి చాలా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోస్కి కాపీరైట్ పడుతుంది కదా, అవి అవి ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు కాపీరైట్ ఆర్ రిస్ట్రిక్షన్ వల్ల మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్ కూడా డిమానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం పోస్ట్ చేసిన వీడియోకి కాపీరైట్ ఆర్ రిస్ట్రిక్షన్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా నేను మొబైల్లో వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో అనేది నా మొబైల్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా, కంటెంట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మనకి వీడియోస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్. నెక్స్ట్ షార్ట్స్ కనిపిస్తున్నాయి. సో షార్ట్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనకు కనిపిస్తుంది కదా. మీరు ఏది చెక్ చేసుకుందాం అనుకుంటున్నారో కేటగిరీ ఓపెన్ చేసుకోండి. వీడియోస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్లోబ్ సింబల్ ఉంది కదా, దాని దగ్గర మనకి ఏమైనా కాపీరైట్స్ ఏమైనా పడ్డాయి అంటే మనకు ఆ సింబల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో అలానే సిమిలర్గా షార్ట్స్ కూడా అంతే. సో ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేశాను కదా. సో వీడియో ఓపెన్ చేస్తే మనకి అక్కడ నన్ అని కనిపిస్తుంది. సో దానికంటే రిస్ట్రిక్షన్స్ పక్కన నన్ ఉంది. సో అంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సో ఇలా మనం ప్రతి ఒక్క వీడియోకి చెక్ చేసుకోవచ్చు. వీడియో ఆర్ షార్ట్ ఏదైనా సరే మీరు ఓపెన్ చేయగానే రిస్ట్రిక్షన్స్ దగ్గర నన్ అని కనిపిస్తే మీకు ఎటువంటి కాపీరైట్ అనేది పడలేదు అని అర్థం. సో ఇలా చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి, ప్రతి వీడియోకి చెక్ చేయలేము కాబట్టి మనం డైరెక్ట్గా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. ఆల్రెడీ వైటీ స్టూడియో లాగిన్ చేశాను. సిమిలర్లీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కంటెంట్ అని కనిపిస్తుంది కదా. సో పైన ట్యాబ్స్లో మనకి వీడియో, షార్ట్స్ ఆర్ లైవ్. సో మీరు ఏది చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్యాబ్ క్లిక్ చేసుకొని ఆ పర్టికులర్ వీడియో అనేది చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఏం పోస్ట్ చేసాము, ప్లేలిస్ట్ ఏమున్నాయి, సో ప్రతి ట్యాబ్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను వీడియోస్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్. ఇక్కడ మనకి వీడియో ఎలా ఉంది, పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి రిస్ట్రిక్షన్స్. సో ఈ రిస్ట్రిక్షన్స్లో మనకి ఇక్కడ నన్ అని కనిపిస్తుంది. సో మన రిస్ట్రిక్షన్స్లో వచ్చేసి నన్ అనేది కనిపించాలి. నన్ కాకుండా కాపీరైట్ కానీ ఇంకేదైనా కాపీరైట్ స్ట్రైక్ కానీ ఇలాంటి ఏదైనా కనిపిస్తే ఆ వీడియో మీద మనం యాక్షన్ తీసుకోవాలి. అంటే డిలీట్ చేయడం కానీ ప్రైవేట్లో పెట్టుకోవడం కానీ అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, వీడియోస్కి నన్ అనేది కనిపిస్తుంది. సో సిమిలర్లీ నేను ఒకసారి షార్ట్స్ కూడా అన్నీ చెక్ చేసుకుంటాను. సేమ్ షార్ట్స్ కూడా మనకి రిస్ట్రిక్షన్స్ అనేది కనిపిస్తుంది కదా, రిస్ట్రిక్షన్స్లో అన్నీ నన్ అనేది ఉంది. సో అన్నిటికీ నన్ అనేది కనిపించాలి. ఇలా మనం ప్రతి షార్ట్ని చెక్ చేసుకోవచ్చు. సో అన్నీ ఇక్కడ మనకి మొబైల్ వ్యూ కన్నా డెస్క్టాప్ వ్యూలో మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ ముందు ట్యాబ్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను వేరే పేజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ ఒక షార్ట్కి నాకు రిస్ట్రిక్షన్స్ దగ్గర షార్ట్స్ పాలసీ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రతిదానికి ఓన్లీ నన్ అని ఉంది, బట్ ఇక్కడ నన్ కాకుండా షార్ట్స్ పాలసీ అని కూడా కనిపిస్తుంది. ఒకసారి దాని మీద మాయిస్ ఓవర్ చేసి చూస్తే మీకు ఆ షార్ట్స్ పాలసీ అనేది కనిపిస్తుంది. సో ఇదేంటంటే విజిబిలిటీ నాట్ ఎఫెక్టెడ్ అండ్ కాపీరైట్ రిస్ట్రిక్షన్ కాదు అనేది చూపిస్తుంది. సో మోర్ డీటెయిల్స్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ చూస్తే నో రిస్ట్రిక్షన్. సో షార్ట్స్ పాలసీ అయినా సరే నో రిస్ట్రిక్షన్స్ అని ఉంది. సో దాని డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో విజిబిలిటీ అంటే దెర్ ఆర్ నో విజిబిలిటీ రిస్ట్రిక్షన్స్. సో అంటే షార్ట్స్ పాలసీలో ఈ షార్ట్కి ఎలాంటి కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ పడలేదు, విజిబిలిటీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవు. అంటే ఇది మనకి రీయూజబుల్ కంటెంట్ కాదు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఉంది అనుకుంటే, అంటే రిస్ట్రిక్షన్లో ఏమైనా ఉంది అనుకుంటే ప్రైవేట్లో కానీ లేదు అంటే షార్ట్ కానీ మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ప్రైవేట్లో పెట్టేసుకుంటే బెటర్ మనకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు. సో అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అలానే లైవ్లో కూడా చెక్ చేసుకోవాలి, అన్ని వీడియోస్లో కూడా మనం చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నన్ అనేది మాత్రమే ఉండాలి. రిస్ట్రిక్షన్స్లో నన్ తప్ప ఇంకేది ఉన్నా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. షార్ట్స్ పాలసీలో మనకి విజిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయా, స్ట్రైక్ ఏమైనా పడిందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి
అక్కడ సీ డీటెయిల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఒకటే వ్యూలో మనకి వీడియోస్, షార్ట్స్, లైవ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సో మనం ప్రతి వీడియోని ఓపెన్ చేసి మొబైల్లో లాగా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి డెస్క్టాప్ యాప్లో మనం చెక్ చేసుకుంటే మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ సుధా.